డెవలప్మెంట్ గురించి నీకేం తెలుసు? నువ్వేం చేసావు? 5 సంవత్సరాల్లో ఏం చేసినావు చెప్పు. ఒక్క పని శాశ్వతమైన పని నేను చేసిన నిరూపించు, మేము ఒప్పుకుంటాం. ఎందుకు నీ కళ్ళు కనపడలేదా? అంబేద్కర్ భవన్ నీ పొద్దు 5 ఏళ్ళు నువ్వు ఎందుకు చేయలేదు? శిలాపలకం మేము కట్టి పిల్లర్లు వేసి హోల్డింగ్ లెవెల్ తీసుకోపోయినాం. బీసీ భవన్ ప్లాస్టింగ్ చేసి వదిలినాం. దానికి పెయింట్ కొట్టి పూర్తి చేయంటే దానికి ఫినిష్ చేయవచ్చు. సాదీ మహల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. స్టేడియం ఇట్లా డెవలప్మెంట్ 5 ఏళ్ళ గుర్తు చేసినావా నువ్వు ఎమ్మెల్యేగా వండుకొని? నువ్వు ఈ మండలం వాడు, నీకు ఆ ఇది లేదా? నీకు గుర్తు రాలేదా? నువ్వు ఎందుకు చేయలే పూర్తేవి? నీ సంపాదన ఏమో నువ్వు చేసుకొని పోతివి. ఈరోజు మళ్ళీ నువ్వు విమర్శించేదానికి అది ఎట్లా నీకు బుద్ధి వచ్చిందో మాకు అర్థం కాదు. మాట్లాడేదానికి విధానం ఉండదు. మాట్లాడు, నేను వద్దని చెప్పలా. నీకు భగవంతుడు ఎమ్మెల్యేగా చేసినాడు, సంతోషిస్తాం మేము కూడా. ఎమ్మెల్యేగా నువ్వు చేసివి ఏం చేసినావు? మీ కోటకి ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చో లేదా ఏదైనా ఒక ఇచ్చేసింటే నీకు పేరు ఉండు. ఆ డిగ్రీ కాలేజీ పెట్టి నీకంతా తెలుసు. అమరావతి మినిస్టర్గా ఉన్న డిగ్రీ కాలేజ్ చేసి 1 సంవత్సరం క్లాసులు కూడా జరిగినాయి. గవర్నమెంట్ వస్తేనే కాలేజీని మూసేసినారు. దాని గురించి ఎవరైనా మాట్లాడినారా మీ పార్టీ వాళ్ళు? దాని గురించి మూసేలేదు. డిగ్రీ కాలేజ్ అది తెచ్చిపోయా. దాని గురించి ఎవరైనా మాట్లాడినారా? ఇన్ని చేస్తా ఉండి కూడా నువ్వు మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు పిలిచి తిట్టే వరకు నువ్వు పోలేదని మాట్లాడేది నీకు ఎంత మాత్రము సమయం ఉందయ్యా? అది అర్థం చేసుకో. చంద్రబాబు నాయుడు గారితో అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడతాడా లేదని మా కార్యకర్తకి మాకు తెలుసు. పిలిచి మందలిచ్చిన వల్ల నువ్వు పోయినావని చెప్పినావంటే నువ్వు ఎంత రాజకీయ నాయకుడు అనేది మాకు అర్థమవుతుంది. మీ కుమ్మలాటలు చూస్తా ఉన్నాం రోజు పేపర్లో. ఒకరి మీద ఒకరు కుమ్మలాడుకొని ప్రెస్ మీట్లు పెట్టుకొని ఆ నాయకుడు మాకు చెప్పకుండా చేయాలంటే ఈ నాయకుడు మాకు చెప్పు. మాదేమన్నా ఉంది అట్లా సంస్కృతి? పార్టీ ఆర్డర్ వేసిందంటే దాన్ని కట్టుబడతాం మేము. ఒకరి మీద ఒకరు కంప్లైంట్ సీఎం వరకు ఎక్స్-సీఎం వరకు చెప్పుకొని మీరు బజారు పడి పేపర్లో రాసుకుంటా ఉండాలి. మాకు అట్లా సంస్కృతి లేదు. అది గుర్తుపెట్టుకో. నేను అనేది నువ్వు మాట్లాడిన మాటకి నీకు ఫస్ట్ నేను సమాధానం చెప్పేది ఏమంటే సిమెంట్ రోడ్లు ఈ నియోజకవర్గంలో మా మండలంలో ఈ ఈఏపీ రోడ్లు మొత్తం కూడా 80 కోట్లు అమర్నాథ్ రెడ్డి గారు ఛాన్స్ చేయలేదు. అమర్నాథ్ రెడ్డి శిలాపలకం అనేది మీ ప్రెస్ మీడియా సోదరులందరూ కూడా ప్రోగ్రాంలో మీరు కలుసుకోవడము, ఫోటోలు తీయడము, ఆ పేపర్ల కటింగ్లు కూడా మాతో ఉంటాయి. మీరు వచ్చి చేసిన అప్పుడు 2018లో మినిస్టర్గా ఆయన ఓపెనింగ్ చేసి శిలాపలకం ఇన్ని పేపర్లు మాతో ఉన్నాయి. మీ ప్రెస్ సోదరులు వచ్చినారు. ప్రతి ఒక్క రోడ్డు కూడా మేము ఆ రోజు 2019 వరకు కూడా అన్ని రోడ్లకు కూడా ఎర్త్ వర్క్ చేసి దానిపైన మెటీరియల్ జల్లితోలు ఇచ్చి కలవట్టు కూడా అన్ని కలవట్లు పెట్టినాం. నీకు కావాలంటే వీడియో కవరేజ్ చూపిస్తాం, చూసుకో ఎవరు చేయండి. దానికి నువ్వు ఓటు పెట్టిన దానికి నువ్వు ఇదే మాట్లాడేది. ఏం ఓటు పెట్టినాం? అమర్నాథ్ రెడ్డి ఏమన్నా శిలాపలకం వేసి ఈరోజు ఓపెన్ చేస్తామని పెట్టినాడా? కొంచెమన్నా జ్ఞానం ఉంటుందా? పైన ఏం పెట్టినాడు? నేను 18-19లో నేను శాంక్షన్ చేసుకొచ్చినాను అని తెప్పించి వేరే ఏమీ పెట్టలే. చూసుకోమని మేము పెట్టినాం. అన్ని రోడ్లు కూడా ఏవి చేసినారో వాటికి మాత్రమే చూసుకోమని. మీకు ఇలా కొత్తవి మేము ఓపెన్ చేయడం మేము పెట్టుకుంటాం. అంత తెప్పించి ఏమీ లేదు. దయచేసి మేము చెప్పేది ఏమన్నా నువ్వు ఒక మాట మాట్లాడినావు. ఏమి నువ్వే మాట్లాడాలా? ఎవరితో మాట్లాడించకూడదు అంటే మేమంతా లీడర్లు కాదా? మేమన్నా నీకన్నా ఎక్కువ మేము మండలంలో తిరిగిండేవాళ్ళు. పార్టీ ప్రెసిడెంట్గా కానీ నేను ఎంపీపీగా కానీ ఇప్పుడు స్టేట్ డైరెక్టర్గా ఉండే. అది వదిలి ఎక్కువ తిరిగిన ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క నాయకులు తెలిసినవాళ్ళు. మాకు తెలిసి ఈ మండలం గురించి ఏమీనేసి నువ్వు ఆ మండలం వాళ్ళు మాట్లాడుకుంటూ నువ్వే మాట్లాడాలంటే అమర్నాథ్ రెడ్డి మాట్లాడక ఇట్లా వాళ్ళు కాదు. అట్లంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రెస్ మీట్ ఇచ్చిన చూడారా? దాని కింద ఎందరో మినిస్టర్లు ఉంటారు, ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ పార్టీ ప్రెసిడెంట్లు. వాళ్ళు ఇస్తారు ప్రెస్ మీట్లు కానీ వాళ్ళే ఇచ్చేది. ఏమైనా సంస్కృతి ఉందా? ఇదే పార్టీ ఎవరు చెప్తే వాళ్ళు ఇయ్యాలి. నువ్వే మాట్లాడని ఎందుకు చెప్తావు ఆ విషయం? మళ్ళీ తిప్పి అంటే నీకేం భయమా? ఆయన ప్రెస్ మీట్ ఇస్తాడని ఆయన ఎప్పటికి ఇచ్చేయాలి. నీ మీద ఆయన ఏమన్నా ఉంటే పైన పెద్దవాళ్ళ మీద ఇస్తాడు కానీ ఇట్లా వాళ్ళ మీద ఇచ్చే అంత అవసరం ఆయన లేదు. ఇచ్చేయాలి ఆయన మేమే సార్. అర్థమైనా? దీని గురించి పెంచుకుంటా పోతే మేము ఊరికే ఉండేవాళ్ళు కాదు. మీ పూర్వోత్తరాలు మొత్తం లోటు వదిలేస్తాం బజార్లోకి. కానీ ఒకటి ఏమన్నా అంటే రాజకీయమైన శాశ్వతం కాదు. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అది తెలుసుకొనే మాట్లాడాలి కానీ అనవసరమైన మాట్లాడితే మాత్రం మేము బజార్లో పడిపోతాము. మాకేం ఇది అలవాటే. మీకన్నా చండాలుగా ఉంటాము. కాబట్టి దయచేసి ఇవన్నీ వదిలేసి నువ్వు నీ వెనకాల ఉండేవాళ్ళు నువ్వు చూసుకో.
నీకు ఇదేమన్నా ఉంటే నువ్వు చూసుకో, నువ్వు చేసుకో, మాకేం అభ్యంతరంలే. నువ్వు మా గురించి మాత్రము ఊర్లో అమర్నాథ్ రెడ్డికి మర్యాద లేదు, ఊర్లో ఏం డెవలప్మెంట్ చేయలేదనేది సూపర్ 6 గురించి మాట్లాడుతుంది. సూపర్ 6 గురించి ఈరోజు చీరా జాకెట్ కట్టుకొని నువ్వు బస్సులో కూకో, నీకు టికెట్ తీసుకుంటాను, చూస్తాం. చీరా జాకెట్ వేసుకుంటే చాలా పోమ్మా అని అనిపించేస్తూ ఉంటాను. నిదర్శనం అది తెలుసుకో. ఆ ఊరికి ఎందుకు నువ్వు మాట్లాడతావు సూపర్ 6 గురించి? అదే కాకుండా గ్యాస్ సిలిండర్ 3 ఇస్తావు తెలుసుకో. మీ ఇంటికి కూడా 3 వచ్చింటే లెక్కేసుకో, నెలకి సంవత్సరానికి. నువ్వు వైఎస్ఆర్ మేము తీసేయలేదు, 3 వచ్చింటాయి, తీసుకో. తల్లికి వందనము నువ్వు చెప్పిదివి, ఎందుకంటే అందరికి ఇస్తామంటివి, ఇచ్చినావా? ఒక బిడ్డకే ఇస్తువి. ఈ పొద్దు 6 మనిషి బిడ్డలు ఉంటే కూడా ఇచ్చినది మీ కోట మండలంలోనే ఉంది. యాజపేటలో 6 మనిషి బిడ్డలు ఉంటే ఒక తల్లికి 6 మనిషికి 90,000 రూపాయలు కూడా రిలీజ్ చేసినాం. అర్థమైందా? తల్లికి వందనం ఇచ్చినామా? రైతు మన అన్నదాత సుఖీభవ 2వ విడత 2 సంవత్సరాలు కూడా పడిపోయింది డబ్బులు ప్రతి ఒక్క రైతుకి. ఇంకా ఎవరైనా పడుకోకపోతే ఆన్లైన్ పెట్టమని చెప్పేసి కూడా మన హార్టికల్చర్లు అగ్రికల్చర్లు తిరుగుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. చేసిన వాళ్ళకి అందరూ కూడా డబ్బులు ఇస్తూ ఉన్నాం. ఏం నిలబడా మేము చెప్పు. నువ్వు చెప్పిన స్కీముల్లో హౌసింగ్ 5,000 ఇండ్లు ఇస్తూ ఉన్నాం మీ కోట మండలంలో. అంతా శాంక్షనింగ్ ఉన్నాయి. రేపు నెలలో వచ్చే నెలలో గ్రౌండింగ్ చేస్తాం. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇండ్లు ఇస్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకో. రేషన్ కార్డులు కంటిన్యూ సంవత్సరం అంతా ఇవ్వని చెప్పినాడు చంద్రబాబు నాయుడు. రేషన్ కార్డు ఎవరైనా లేకుండా ఉంటే మీరెல்லாம் ఒక నెల 2 నెలలకి తెలిపేస్తారు. మరి కంటిన్యూ రేషన్ కార్డు ఉండే వాళ్ళకంతా ఎలిజిబుల్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఏం చేయలేదు అని చెప్తా ఉన్నావు. నువ్వు సూపర్ 6 చెప్పిండే పథకాలు ఏమైనా చేయలేదంటే ఒక్కటి చెప్పు, నువ్వు చూస్తాము. ఈరోజు అన్నా క్యాంటీన్లు ఎత్తి పారేస్తుంది. అన్నా క్యాంటీన్లు పెట్టలేదా మళ్ళీ మేము? ప్రతి ఒక్కరు అన్నా క్యాంటీన్ పేదవాడు అన్నం తింటా ఉంటే దాన్ని కూడా తీసేసి ఇస్తా ఉండదా? ఏమి చెప్పు నువ్వు. ఇట్లా అవన్నీ వదిలేసి ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు, ఏం చేసినాడు ఈ చంద్రబాబు నాయుడు? సూపర్ 6 అంతా పూడ్చా అని చెప్తాడే. సూపర్ 6 ఇవ్వద్దు. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆకర్షిస్తూ ఉండేది. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కానీ, అదే పవన్ కళ్యాణ్ కానీ, నరేంద్ర మోడీ కానీ చెప్పిన స్కీములన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ అమరావతి గురించి తెలుసుకోయా స్వామి. అమరావతి గురించి మాట్లాడు. ఎందుకు మాట్లాడలేదు నేను ప్రెస్ మీట్లో? మా పత్రికా సోదరులు అడుగుతా ఉన్నా, మీరు గురించి అడిగింటే బాగుండే. అమరావతి గురించి ఏమన్నా ఇదేదో మావి గందంట, దీని గురించి ఏమి అడిగింటే మా సోదరులకి అర్థమైందో. మావి గన్ అంటే ఏమి మాకు కూడా అర్థం కాలేదు. అమరావతి దాని గురించి కూడా భారతదేశంలో ఉండే ఎంపీలంతా కూడా ఓటేస్తే ఆ దురదృష్టం 5 మనిషి ఆ వైఎస్సీపీ వాళ్ళు లేచి యువతలకు వచ్చేసినారు. ఈ ఆంధ్ర గురించి మాకు వద్దునేసి. ఎంత దౌర్భాగ్యమైన ఇదో వాళ్ళు అర్థం చేసుకోండి. మన భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్లో ఓటేసింది కదా, వాళ్ళకి ఓటేసి గెలిపించలేదా? మన తిరుపతి ఎంపీ, నేను ఆడ రాయచోటి ఎంపీని, రాజంపేట ఎంపీ మన వాళ్ళే కదా ఓటేసింది. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కదా, మన రాయలసీమ వాళ్ళే కదా. వాళ్ళు లేచి యువతలకు వెళ్ళిపోయినారు. ఇవి మాట్లాడుతూ పోతే పొద్దుగా మాట్లాడినా కూడా మీ గురించి చెప్పే చాలా ఉంది. కాబట్టి చాలు. దయచేసి ఇట్లా సంస్కృతి మానేస్తే బాగుంటుంది. పెంచుకుంటా పోతే మేము సిద్ధంగా ఉన్నాము. దాని గురించి ఇంకా పర్సనల్గా చెప్పాలంటే కూడా ఉన్నాయి. మాకు అవసరం లేదు మీ పర్సనల్లో. మీరు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడారు కాబట్టి ఇవన్నీ చెప్తాం. దయచేసి గవర్నమెంట్ డెవలప్మెంట్లో ఏమన్నా చేయలేదంటే నువ్వు నిలబెట్టి అడుగు. చెప్పినావు చేయలేదనేసి దానికి మేము సమాధానం ఇస్తాం. మేము చెప్పినవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఈ వీకోటకు సంబంధించిన డెవలప్మెంట్లో మేము ఇంకా కూడా ఎమ్మెల్యే గారు మనకి ఏమి కావాలని కూడా చేస్తామన్నారు. వాయి ఇంకా మనకి 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 నెలలు 3 నెలలు ఉంది. అన్నీ కూడా పూర్తి చేస్తాం.